ఒక దానికి కరెక్ట్ అయిన కొన్ని డీవియేషన్ జరగటం వల్ల వాట్ ఎవర్ అది రీజన్ అయ్యొచ్చు, కానీ వాళ్ళకి ఒక సినిమా చేశాను. మళ్ళీ నాకు ఈ లోపల వీరు బిజీగా ఉండటం వల్ల కానీ వీరితోనే చేయాలని కాదు, ఇలా ఏవో ఇంకా వేరే ప్రయత్నాలు జరుగుతున్న టైంలో యశోద కొత్త డైరెక్టర్ రావటం, మళ్ళీ అది నేను నచ్చి వెళ్ళటం, సమంత గారు పడటం, అది నాకు మంచి అన్ని రకాలుగా, అది మీకు తెలుసు అందరికీ, అలాంటి సక్సెస్ అవ్వడం జరిగింది. సో మీరు అన్నాను జాతకాలు ఇవన్నీ అంటున్నారే, సో టైం ఉందన్నమాట. ఓహో, నేను ఎక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాను, జెంటిల్మెన్, సమ్మోహనం, యశోద. ఓహో మంచి, అలానే మంచి టైం బాగుంది కదా, మనం చేసిందల్లా చూస్తారే, చస్తే నమ్మనండి అది. నేను హాయిగా మళ్ళీ నా మనసుకు నచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను. మనస్ఫూర్తిగా ఈ మనసు నాకు బ్రహ్మాండం అనిపించింది. సార్ మీ జనరేషన్ ప్రొడ్యూసర్లు ఇంకెవరో లేరు, ఆల్మోస్ట్ అందరూ అంటే వాళ్ళ పిల్లల సపోర్ట్ వల్ల కొంతమంది ఉన్నారండి. అది నాకు మా పిల్ల ఇక్కడ తిరుగుతుంది. అసలు ముందు నువ్వు ఇంటికి వస్తే పెన్షన్ ఇస్తా, నువ్వు మానేస్తావంటే నేను అసలు పండగలు చేస్తా అని చెప్పి వాళ్ళ బ్రదర్ని కూడా అట్లా తయారు చేసేసింది. అమ్మ నాకు ఇది ఏదో ఒకటి లేకపోతే నేనేం చేయలేకుండా ఏదో ఒకటి చేసుకుంటానమ్మా అని అన్న. వీళ్ళందరికీ తెలిసిందే సార్, అది విద్య. సో మీ నుంచి మరి ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను సార్. సరే, ఇంకా తప్పకుండా ఉంటాయి, కానీ ఇక నేను ఎవరితో అయినా చక్కగా నన్ను నమ్మి నన్ను ఇది చేస్తుంటే వెళ్దాము. ఈ యుద్ధాలు అంటే మీరు చెప్పారు ఇందాక, మీరు అడిగిన ప్రశ్నే అది. ఇప్పుడు సార్, ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారింది కదని ఈ ట్రెండ్కి నేను పరిగెత్తగలననే డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం, కారణాలు ఏమైనా కూడా. ఇంకొకటండి నేను నమ్ముతానండి, ఇది చెప్పచ్చు చెప్పకూడదు, కానీ డిస్ట్రిబ్యూటర్స్కి మాకు సిస్టమ్ ఉండేదండి 40 ఏళ్ళ క్రితం. ఒక ఫైనాన్సర్కి ఒక సిస్టమ్ ఉండేది. ఒక సినిమా ఫ్లాప్ అయితే మహానుభావుడు రామారావు గారు కానీ, అందరూ నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఒక సిస్టంలో ఉండేవాళ్ళు. పోతే మళ్ళీ డేట్లు ఇప్పించి 2 సినిమాల తర్వాత 3 సినిమాలతో మళ్ళీ లైన్లో పెట్టేసేసి వీళ్ళు ఫైనాన్సర్ ఏవయా మేము ఉన్నాం కదా అని ఫైనాన్సర్ చేసేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే వచ్చేవాళ్ళు, సరే దీంట్లో పోయింది కదా దాన్ని చూసుకుందామని వాళ్ళే డబ్బు పెట్టేవాళ్ళు. ఈ సిస్టమ్ వచ్చిందండి. అలాంటి బ్యూటిఫుల్ జర్నీలు అందరూ మేము చూసామండి. ఇప్పుడు అవుట్ రైట్ సిస్టమ్ మారేసింది, తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. కానీ నాకు ఈ మధ్యన లేటెస్ట్ది నాకు డైజెస్ట్ కాలేని విషయం ఏంటంటే అండి, చేస్తున్న సినిమా కాదు, వెనకాతలు 4 సినిమాలు ఉన్నాయా, ఇది పోతే వాడే అనుకుంటున్నాడు, ఇది పోతే ఆ సినిమాలో కవర్ చేద్దాంలే, ఆ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో కవర్ చేద్దాంలే, కాంబినేషన్. ఇది ఎక్కడ కర్మ అండి? చేసే సినిమా ప్రేక్షకులు నచ్చుతుందా లేదా అనే తర్వాత సంగతి. కృష్ణప్రసాద్ గారికి ఇప్పుడు మనం సినిమా ఓకే ఇది బాగుంటుంది, ఆయన వెనకాతల 3 సినిమాలు బాగా చేశాడు, ఇది కూడా మంచి సినిమానే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు చేస్తాడు, మన డబ్బులు బ్లాక్ అవుతాయేమో. ఇది ఎక్కడ కర్మ అండి? నమ్మి చేయాలి పని, నమ్మి చేసిన పని సినిమా ఇది. నేను నమ్మి అలా నమ్మండి మీరు. నేను తెలుసు అందరూ మంచివాళ్ళు అంటారు, శాలువలు కప్పుతారు, అందరూ చేస్తారండి. మీరు ఇందాక అన్నదానికి ప్రతి ప్రశ్నకి సమాధానం మీకే తెలుసు. అది మనం ఏదో సభాముఖంగా మాట్లాడుకోవాలని అన్నాం, కానీ నేను ఎవరిని విమర్శించట్లా. ఇదేంటి, ఓహో అంటే నేను 4 పూజలు చేసి 4 సినిమాలు 5 సినిమాలు మొదలెడితే ఓ కృష్ణ గారు ఎంత పంపించమంటారు అంటారేమో నాకు తెలియదు, కానీ అద్భుతమైన సినిమా అండి. కానీ ప్రేక్షకులండి సూపర్, వాళ్ళకి ఇవన్నీ అక్కల్లా. వీడు 10 సినిమాలు చేస్తున్నాడా, 20 సినిమాల లిస్ట్ ఉందా, కాదు. నాకు లోపలికి వెళ్తున్నానయ్యా, ఈ సినిమా సంగతి చెప్పు ముందు, అంతేనా? అదే జరుగుతుంది సార్. దర్శి గారు ఇక్కడ సార్ అన్న చెప్పండి.